నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు వైసీపీ పార్టీ నుండి 3వ లిస్టు విడుదలయ్యే అవకాశం. మరో 29 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుపై అధిష్టానం ఫోకస్. ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ సీట్లపై కూడా కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్టానం. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన నేత అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఎప్పుడు జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారని విమర్శ. ఏపీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని ఈసీకి చెప్పామని వ్యాఖ్య. రాష్ట్రంలో కనీసం సొంత నివాసం లేని నేతలిద్దరూ సీఎం జగన్ కి సవాలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను మంత్రి అంబటి రాంబాబు విమర్శ. ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న జగనన్నను ఎవరూ ఢీకొట్టలేరని వ్యాఖ్య. వైసీపీ పార్టీ నుండి ఫైనల్ లిస్టు ఈ రోజు విడుదలయ్యే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలన తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ సీట్లపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఎంపీ సీట్లపై కూడా పలు సర్ప్రైజ్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వైసీపీ 3వ లిస్టుపై సీఎం జగన్ చేపట్టిన కసరత్తు చివరి దశకు చేరుకుంది. 2 విడతల్లో మొత్తం 38 స్థానాల్లో ఇన్ఛార్జీల్ని ప్రకటించింది వైసీపీ. ఇప్పుడు మరో 29 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇప్పటికే ఆయా స్థానాల నేతలతో వైఎస్ జగన్ చర్చలు జరిపారు. స్థానిక పరిస్థితుల్ని ఆరా తీస్తూ ఆయా స్థానాల్లో జరగనున్న మార్పులను వివరించారు. మరొక వైపు పెనమలూరు పంచాయతీపై కూడా కొలుసు పార్థసారథితో చర్చించారు సీఎం జగన్. అయితే పార్థసారథి సీటు మార్పుపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. కొడాలి నాని అభ్యర్థులకు చెప్పిన తర్వాతే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు. ఇక నరసరావుపేట ఎమ్మెల్యే టికెట్ను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఫైనల్ చేసింది వైసీపీ అధిష్టానం. నియోజకవర్గ నేతలతో సమావేశమైన విజయసాయిరెడ్డి నరసరావుపేట టికెట్ను గోపిరెడ్డికే కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయం మేరకు అందరం కలిసి పనిచేస్తామని అన్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మరోవైపు విజయనగరం జిల్లా ఎస్కోట పంచాయతీ మంత్రి బొత్స దగ్గరకు చేరింది. ఎమ్మెల్యే కండుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మంత్రి బొత్సను కలిశారు. ఇరు వర్గాలకు ఆయన సర్ది చెప్పారు. ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ సీట్లపై కూడా కసరత్తు చేస్తున్నారు. 3rd లిస్టులో ఉండేది ఎవరు, ఊడేది ఎవరు, సీట్ ఎవరికి, షాక్ ఎవరికి, వైసీపీ తుది జాబితాపై ఆ పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడు జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారని విమర్శించారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, ఎక్కడా పని చేసుకోనివ్వని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సీఈసీతో సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఇవాళ ఎన్నికల సంఘాన్ని కలిసి అన్ని విషయాలను వారికి స్పష్టంగా వివరించామని వెల్లడించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడని పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయని అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ పరిస్థితుల్ని గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, ఎక్కడా పనిచేసుకొనివ్వని పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మేమేం కోరుకుంటున్నామంటే కేంద్ర ఎన్నికల సంఘం అవసరమైతే కేంద్ర పోలీస్ పరిశీలకుల్ని పంపించాలి. ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి ఎన్నికలను పర్యవేక్షించాలని చంద్రబాబు వివరించారు. ఒక తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం. అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం. కడాన కోర్టుకు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. వీఆర్ కాన్ఫిడెంట్. ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా వినడమే కాకుండా వారు 5 కోట్ల మంది కంటే 4 కోట్ల ఓటర్స్ ఉన్నారు. వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు. అది అమలవుతుందనే ఆశాభావంతో ముందుకు పోతున్నాం. వాడు ఓటేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి
పర్ఫెక్ట్గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి? ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని, ఎలక్షన్ ఆఫీసర్లు చేయాల్సిన పని నువ్వెవరు చేయడానికి? నువ్వు కంప్లైంట్ ఇస్తావు, ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి. ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు, అక్కడ ఓటేయరు అంటే ఓటు ఇవ్వవా నువ్వు? అమెరికాకి వెళ్ళారు, అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు. వాడి యొక్క జన్మభూమి పైన, ఈ రాష్ట్రం పైన వాళ్ళకుండే ప్రేమ, ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు. అంతేగాని నువ్వు కర్ణాటకకు పోయావు, నువ్వు ఓటేయడానికి వీల్లేదు, నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉంటారు, అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు. ఎందుకు పోయారు? అవకాశాలు లేకుండా పోయారు. అలాంటి వాళ్ళకి మేము ఓటు ఇవ్వమంటే కరెక్ట్ కాదు. అది వెరిఫై చేసుకోవాలి. అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే ఎలాంటి తప్పులు. నేను అన్ని చెప్పిన తర్వాత వారు విన్నారు, చేస్తామనే విధంగా చెప్పారు. ఎట్టే పరిస్థితి ఏపీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని ఈసీకి చెప్పామని, ప్రజాస్వామ్యానికి హాని కలుగుతుందని అనటంపై ప్రశ్నిస్తూ ఉంటే విపక్షాల వారిపై బైండోవర్ కేసులు పెడుతున్నారని వివరించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి హాజరైన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ భేటీ ముగిశాక మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికలు పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడ వచ్చి సమావేశం ఏర్పాటు చేసిందని పవన్ వెల్లడించారు. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి విపక్ష నేతగా ఉన్నారని, ఆయన తన సుదీర్ఘ అనుభవంతో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలు ఎలా జరిగాయో సీఈసీకి చక్కగా వివరించారని చెప్పారు. పారదర్శకంగా ఎన్నికలు జరగటానికి ఆయన సాయశక్తుల ఎలా కృషి చేశారో చెప్పారని, గత 2 నెలలుగా రాష్ట్రంలో పోలీసు అధికారుల్ని మార్చుతున్నారని అన్నారు. ఎన్నికల సమయానికి వారికి నచ్చిన పోలీసు అధికారుల్ని కోరుకున్న చోట నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని కూడా సీఈసీకి గట్టిగా తెలియచేశామని అన్నారు. ఇక వాలంటీర్లు రాజ్యాంగ విరుద్ధమైన వ్యవస్థ అని, వారిని ఎన్నికల ప్రక్రియలో పాలు పంచుకోకుండా నిరోధించాలని ప్రత్యక్షంగా విన్నవించామని అన్నారు. ఎన్నికల సంఘం కనుక చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం కూని అయిపోతుందని, హింస పెరిగిపోతుందని చెప్పామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఒక దళిత యువకుడు కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని తెలిపామని చెప్పారు. ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు. ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/3 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. అలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరపు నుంచి అందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు. ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/3 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. అలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరపు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి, మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతున్న గొంతెత్తితే పొలిటికల్ పార్టీస్ కానీ, వ్యక్తులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ. రాష్ట్రంలో కనీసం సొంత నివాసం లేని నేతలిద్దరూ సీఎం జగన్ కి సవాలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వృద్ధులకు 3,000 రూపాయలు అందజేయటం సీఎం జగన్ యొక్క పారదర్శకతకు నిదర్శనమని ఆయన నొక్కి చెప్పారు.
ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న జగనన్నను ఎవరు ఢీకొట్టలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయగా మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా లేదే, ఎక్కడ తొత్తులుబాటు పడలేదే, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ వెనకడుగు వేయలేదే, ప్రతి మాటను నిలబెట్టుకుంటూ వెళుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారట. ఎన్నికల్లో ఓట్లు చేరకుండా జాగ్రత్త పడతారట. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తారట, ఏదో చేస్తారట. ఏమీ చెయ్యలేదు అని ఈ సందర్భంగా మనమే చేస్తాం. మళ్ళా ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మీ అందరి ఆశీస్సులతో కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇలా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళు పంచుకుని ఏదో విధంగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మీరు అందరూ గమనించి ఉండవలసిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంక రెండో విషయం నా సంగతి చెప్పాలి. విజయవాడ కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి కూడా రాజీనామా చేస్తారని ఆమె తెలిపారు. విజయవాడ ఎంపీగా తన తండ్రి పోటీ చేయడం ఖాయమని, అది స్వతంత్ర అభ్యర్థిగానా లేక మరో పార్టీ నుంచా అనేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనేది తన తండ్రి ఇంకా నిర్ణయించలేదని, అన్ని పార్టీల నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు టీడీపీ అభ్యర్థులు కూడా లేరని ఆమె వ్యాఖ్యానించారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం మానేసి విజయవాడ మీద పడ్డారని విమర్శించారు. అది ఒక పెద్ద అవమానంగా భావించింది. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ, మా ఊరు, మా ప్రజలు, వాళ్ళ కోసం మేము ఎంత దూరమైనా ఏదైనా చేస్తాం. అలాంటి ఒక ఊళ్ళో మమ్మల్ని ఎందుకు వచ్చారు, ఎందుకు చేస్తున్నారు అని అడిగే హక్కు ఎవరికి ఉందండి? హౌ కెన్ యూ టెల్ us to stay away from party programs? మేము ఒక లీడర్, ఈజ్ అ పార్టీ లీడర్, ఈజ్ అ సెకండ్ టైం ఎంపీ, ప్రజాబలం అన్న ఎంపీ. ఆయన్ని పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఎందుకు ఉండమన్నారు? పార్టీ ఇక్కడ కార్యక్రమాలు చేస్తే ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడికి వస్తే ఆయన ఎందుకు పిలవలేదు? ఆయనకి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు? ఇవన్నీ కూడా ఆన్సర్ చేయాలి. రఘురామ్ గారిని అలాగే కొండల నారాయణ గారిని ప్రత్యేకంగా పంపించి 3 విషయాలు చెప్పారండి. ఒకటి ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ని వేరే వాళ్ళని నియమిస్తున్నామని. రెండోది, నారా లోకేష్ గారు అసలు నాని అన్నకి ఈ ప్రోగ్రామ్తో ఏంటి సంబంధం, ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగారు. అంటే ఒక సిట్టింగ్ ఎంపీని ఆయన కాన్స్టిట్యున్సీలో పార్టీ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆయనకి ఏంటి సంబంధం అని ఎలా అడుగుతారండి? అలాగే మూడోది, ఈ పొజిషన్ కోసం వేరే వాళ్ళని వెతుకుతున్నారు, అందుకని మీరు కొంచెం సైలెంట్ అవ్వాలి అనేది కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి, మీకు తెలిసింది ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్లో తీసుకోవాలి. నాన్నగారి వ్యక్తిత్వం అంటేనే మీకు తెలిసి నేను అన్ని డిఫెండ్ చేయగలిగాను. ఆయన నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేసే నాయకుడు. అటువంటి వాళ్ళని వదులుకోవడం అనేది ఇట్స్ నాట్ ఆర్ మిస్టేక్, ఇట్ ఈస్ సంబడి ఎల్స్ మిస్టేక్. కానీ ఇట్స్ ఓకే, మేము ఎవరిని కూడా తప్పుపట్టం. అందరికీ కూడా న్యాయం జరగాలనేది మా కోరిక. అలాగే పార్టీ హైకమాండ్ ఏ డిసిజన్ తీసుకున్నా కానీ మేము రెస్పెక్ట్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్స్ వాళ్ళకి ఉంటాయండి, మేము ఎప్పుడు కూడా తప్పుపట్టం. కానీ మమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ గురించి మేము కూడా ఆలోచించాలి. వాళ్ళ కోసం ఒక స్టెప్ అనేది మేము వాళ్ళనే చర్చించుకుని తీసుకుంటాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమమని వైసీపీ నాయకులు వై సిద్ధార్థ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ అంబేద్కర్ నగర్ ప్రాంతాలలో గడప గడపకి వెళ్లిన ఆయన ఈ 4.5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ వారికి ధైర్యం చెబుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నేటికి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు.
ఏమ్మా రాయించుకోలేదా? రాపిచ్చి వచ్చిన నెంబర్లే పోయినాయి అన్నారు. వచ్చినాయే రాలమ్మా. ఎవరి స్థలానికి రాశారు, నెంబర్ వచ్చింది అన్నారు. పాలు రామన్నారు. అవినాష్ బాబు గారు సంవత్సరాలు గట్టిగా ప్రేయర్ చేయాలి. అవినాష్ బాబుని గెలిపించాలి. 5 లక్షలు వచ్చినాయిగా, 4-5 పైసలు ఎవరు తీసుకోలేదుగా. కమిషన్ ఓకే అంబేద్కర్ అభివృద్ధి కమిటీ లేడీస్ మీ మనోడి నుంచి మేడం మరి జాగ్రత్తగా గెలిపించాలి. ఎవరు గారు అల్లుడు రాదా చర్చి బాబు. వాళ్ళ 14వ డివిజన్లో గడప గడప ఎంతో ఘనంగా జరుగుతుంది. 6 రోజుల నుంచి చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎంతో సాటిస్ఫైడ్గా ఉన్నారు. మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే ఇవాళ ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తయినందుకు ఇక్కడ అంబేద్కర్ నగర్లో కేక్ కటింగ్ చేసుకున్నాం. అందరం ఎంతో హ్యాపీగా ఉన్నాం. అందరం చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాం. థ్యాంక్ యూ. 4వ డివిజన్లో 6 రోజుల నుంచి గడప గడపకి ప్రతి ఇంటికి కూడా అవినాష్ గారు బావగారు తిరగడం జరుగుతుంది. అలాగే డివిజన్ ప్రెసిడెంట్ గారు, అలాగే పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఏ సమస్య తెలుసుకొని ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య తీరుస్తూ జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి ఇన్ని పథకాలు ఏ ప్రభుత్వం చేయలేదు. మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ 175 సీట్లు వచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తారని సభాముఖంగా చెప్తూ, అలాగే ఈ 5వ సంవత్సరం పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి సంకల్పానికి ఇవాళ అంబేద్కర్ నగర్లో కేక్ కోయడం జరిగింది. అలాగే మీ అందరికి కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. తమ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తుందంటూ 36 గంటల పాటు నిరసన చేపడుతున్నట్లు ప్రకటించారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందంటూ 36 గంటల పాటు నిరసన చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రతి నెల 1న జీతాలు చెల్లించాలని, 18,000 కోట్లు ఉపాధ్యాయుల సొమ్ము ఉద్యోగుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అయితే వారి ఆందోళనకు అనుమతి లేదని టీచర్స్ను అడ్డుకున్న పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ తాము గొంతెమ్మ కోరికలు కోరటం లేదని, జగన్ అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం ఏది ఇవ్వలేదని, మేము రాగానే పీఆర్సీ ఇస్తాం, సకాలంలో డీఏలు రాయితీలు ఇచ్చి అన్ని బకాయిలు చెల్లిస్తానని, ఏ లోటు లేకుండా చేస్తామని చెప్పారు. పీఆర్సీలు డీఏలు ఇచ్చారు, కానీ పీఆర్సీలు డీఏలకు సంబంధించిన బకాయిలు ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్, ఏపీఎల్ఐ నిధులు కూడా ఏడాది కాలంగా ఎవరికీ ఇవ్వలేదని తెలిపారు. దీనికి సంబంధించి అధికారులు, మంత్రి బొత్స ఆర్థిక శాఖకు నోటీస్ ఇచ్చామని తెలిపారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో 2 సార్లు నిరసనలు, ధర్నాలు చేశామని తెలిపారు. ఇప్పుడు 36 గంటల నిరసనకు పిలుపునిచ్చామని, దీనికి పోలీసుల అనుమతి కోరామని తెలిపారు. నిన్నటి వరకు కాలయాపన చేసి ఇప్పుడు 144, 30 సెక్షన్ అని అమల్లోకి ఉందని, ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెబుతూ ఎక్కడికక్కడ టీచర్స్ను అరెస్టు చేస్తున్నారని యూటీఎఫ్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యల్ని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సీఎం జగన్ ను కలిసేందుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రయత్నించారు. పోలీసుల అనుమతి నిరాకరణతో ఆయనకు పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా, లేకపోతే శపిస్తా అంటూ హెచ్చరించారు కేఏ పాల్. తనను కలవటానికి దేశాధినేతలే అపాయింట్మెంట్ అడుగుతారని చెప్పుకునే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్కు ప్రతికూల పరిస్థితి ఎదురైంది. కేఏ పాల్ ఇవాళ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆయనకు అనుమతిని నిరాకరించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు అంగీకరించలేదు. దాంతో క్యాంపు కార్యాలయానికి వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్దే కేఏ పాల్ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చానని చెప్పారు. ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చానని వెల్లడించారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ఇవాళంతా వేచి చూస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు. అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా, ఇవ్వకపోతే శపిస్తా అని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పలు విమర్శలు గుప్పించారు. ఓటు ఈ రోజు ఉంటుందో లేదో అనే పరిస్థితిలో ప్రజలందరూ ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.
ఇలాంటి దుర్భరమైన పరిస్థితిని కలిగించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యమని అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 7వ డివిజన్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరానికి నేడు ఎన్నికల కమిషన్ రావాల్సిన పరిస్థితిని సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించారని అన్నారు. టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయవలసి వచ్చిందంటే రాష్ట్రం ఎంత దుర్భర పరిస్థితిలో ఉందో గమనించాలని అన్నారు. దొంగ ఓట్లను చేర్చి లేదా ఉన్న ఓట్లను తొలగించి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని సీఎం జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. దేశ విదేశాలకు అక్రమంగా డబ్బును తరలించి 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి యొక్క మనస్తత్వం ఇలాగే ఉంటుందని విమర్శించారు. ఓటు ఈ రోజు ఉంటుందో లేదో అనే పరిస్థితిలో ప్రజలందరూ ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి దుర్భరమైన పరిస్థితిని కలిగించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి ప్రజలకి మంచి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచి, లేకపోతే ఆయన ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో మద్యపానం నిషేధం చేస్తే నేను ఓటు అడుగుతానని చెప్పి నమ్మబలికి వ్యక్తి ఈరోజు మరలా ఓటు అడిగే హక్కు కల్పించుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళ ఓటులు తీసేసి గెలవాలని ఒక దుర్బుద్ధితో ఆయన ముందుకెళ్లే విధానం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఖండించాలి. ఈ రోజున ఏ రాష్ట్రంలో లేని అలజడి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? ఇవాళ రాష్ట్ర నాయకులు చంద్రబాబు గారు లాంటి వ్యక్తులు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు, ఒక పార్టీకి ఆది నాయకులైన వ్యక్తులు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసుకునే పరిస్థితి ఏర్పడిందంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దౌర్భాగ్యం, ఆయన చేస్తున్న తప్పుడు పనుల వలన. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అనేది ఇచ్చింది 5 సంవత్సరాలు అధికారం తీసుకోవడానికి ఇచ్చిన ఓటు. ఆ ఓటు ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు ఎన్నికై వాళ్ళు అధికారం చేపట్టాల్సిన పరిస్థితిలో దొంగ ఓట్లు చేర్చో, లేకపోతే ఉన్న ఓట్లు తీసేసో, తప్పుడు లెక్కలు చేసి ఏ విధంగా దేశ విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి 16 నెలల పాటు జైలు పాలైన వ్యక్తి ఆలోచన ఇంతకంటే గొప్పగా ఉంటుందని ఎవరు ఊహించలేరు. ఈ రోజున అలాంటి ఊహతో ఇవాళ విజయవాడ నగరానికి డైరెక్ట్గా సెంట్రల్ ఎన్నికల కమిషనర్ వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులు ఏంటి, దాని పరిష్కారం ఏంటని చెప్పి వచ్చే స్థితికి కమిషనర్ ఇక్కడికి వచ్చాడు అంటున్నానుగా. అదేవిధంగా చంద్రబాబు గారు లాంటి వ్యక్తి వెళ్ళి కమిషనర్ దగ్గరికి వెళ్ళి మాకు ఇక్కడ దొంగ ఓట్లు. ఈ శాసనసభ్యులు మన ప్రీతం నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారు మా 7వ డివిజన్కి వచ్చి భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడానికి మరి పూనుకొని ఈరోజు ముందుకు వచ్చి ప్రతి ఇంటిలో ఈరోజు జరుగుతున్న అన్యాయం, ప్రతి ఇంటిలో అనేక సమస్యలు, ప్రతి పేదవాడు, ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా బాధలు పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్యలు ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ 4.5 సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు పడ్డారు. మన రాబోయే తరంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 2024లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటానికి మనందరం కృషి చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా నడుం కంకణం కట్టి ఇంకొక 2-3 నెలలు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో రావడానికి, అలాగే మళ్ళా స్వర్ణయుగం రావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రతి వర్గ ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. బీసీల నుంచి ఒక ముఖ్యమంత్రి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఐఆర్ఎస్ విఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికల శివభాగ్యరావు తెలిపారు. ప్రతి కుటుంబాన్ని లక్షలాధికారులు చేయటం, అవినీతి రహిత పాలన చేయటం తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. గవర్నర్పేట ఆంధ్ర హాస్పిటల్ సమీపంలోని శారదా టవర్స్ లో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకుల్ని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఆర్ఎస్ విఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికల శివభాగ్యరావు మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని, అన్ని కులాలకు సమన్యాయం జరిగిద్దని ఆయన వెల్లడించారు. తాము తమ పార్టీ నుంచి మేనిఫెస్టోలో 12 గ్యారంటీ పథకాలను అమలు పరుస్తున్నామని వాటి గురించి ఆయన వివరించారు. ప్రతి కుటుంబాన్ని లక్షలాధికారిని చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తట్టి అర్జున్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే కరీముల్లా, కె రవికుమార్, ఏపీ స్టేట్ కన్వీనర్ నమ్మి అప్పారావు యాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దాసరి కేశవరావు, ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ పి పరమశివన్, ఉమామహేశ్వరరావు, సిడబ్ల్యూసి మెంబర్ డాక్టర్ కందుల చందు, స్టేట్ కమిటీ మెంబర్
ఆవుదలపురం బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇక్కడ ఈ ఆఫీస్లో లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ ఆఫీస్ని ఆ పక్కన అప్పారావు యాదవ్ గారు స్టేట్ కన్వీనర్, ఇక్కడ రవికుమార్ గారు, కె రవికుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. అదేవిధంగా స్పోక్స్ పర్సన్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, మిగిలిన మిత్రులందరూ మూర్తి అండ్ శ్రీను గారు, కృష్ణ గారు అందరూ ఆల్ తెలుగు ప్రజా పార్టీ సభ్యులు రకరకాల పోస్టులో ఉన్నారు. డిసెంబర్ 30వ తారీఖున ఆల్ తెలుగు ప్రజా పార్టీని ప్రారంభించడం జరిగింది విజయవాడలో. ఆల్ తెలుగు ప్రజా పార్టీ 12 గ్యారంటీలతోటి ముందుకెళ్తున్నాం. ఈ రాష్ట్రం అప్పుల పాలు కాకూడదని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇంకా పేద ప్రజలు కాకూడదని, ప్రతి ఒక్క కుటుంబం కూడా లక్షలాధికారిగా అవ్వాలంటే 12 గ్యారంటీలతోటి ముందుకెళ్తున్నాం. ఈ 12 గ్యారంటీలని సాధించాలంటే బీసీ ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రంలో ఓసీ వర్గాల్లో ఉన్న 2 కులాల వారు ఈ 75 సంవత్సరాల నుంచి పరిపాలించారు. బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు. బీసీ కమ్యూనిటీ నుంచి ఒక ముఖ్యమంత్రి కనుక రాగలిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, ప్రతి ఒక్క కుటుంబం కూడా లక్షలాధికారి అవుతుందనేసి మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం. ప్రేమ, శాంతి, కరుణ యేసుక్రీస్తు సందేశమని చాటి చెప్పే విధంగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన అన్న వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గత 22 ఏళ్లుగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో చిట్టినగర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. చిట్టినగర్లోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ కాంతులతో క్రిబ్బును ఏర్పాటు చేసి 2 వారాల పాటు ఈ వేడుకలు చేశారు. మంగళవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, వైసీపీ కార్పొరేటర్ బొల్లా విజయ్ కుమార్లు పాల్గొన్నారు. ఆర్సీఎం చర్చ్ ఫాదర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్, న్యూ ఇయర్ ను పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలిపారు. సర్వ మానవాళికి మంచి జరగాలని, యేసుక్రీస్తు బోధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. గత 22 ఏళ్లుగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 49 డివిజన్లో టెండర్పేటలో సన్ రైజ్ యూత్ తరపున క్రిస్మస్, అదేవిధంగా న్యూ ఇయర్ సందర్భంగా సన్ రైజ్ యూత్ అందరూ కూడా చేపూర్ శ్రీను, వారి స్నేహితులు, కార్పొరేటర్ గారు బొల్లా విజయ్ గారు, కెనడీ గారు, ఇక్కడ స్థానిక పెద్దలు, పాస్టర్ గారు కావచ్చు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా రుహుల్లా గారు, ఎమ్మెల్సీ గారు అందరూ కూడా నేను క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏదైతే ఆ దేవుడు చెప్పాడో ఆ వాక్యాలు కూడా అందరూ పాటించే విధంగా, ప్రతి ఒక్కరికి అవసరమైన వాళ్ళకి మన భోజనం పెట్టే విధంగా కావచ్చు, వస్త్రాల పంపిణీ కావచ్చు, యూత్ ఆ మార్గంలో నడవడం చాలా మంచి పరిణామం. తప్పకుండా యేసుప్రభు ఆశీస్సులతో సన్ రైజ్ యూత్ అంతా కూడా ఎవరైతే ఈ చక్కటి కార్యక్రమం చేశారో ప్రభు ఆశీస్సులు అందరికీ కూడా ఉంటాయని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇచ్చేసి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క మహోత్సవము మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈనాడు ఈ యొక్క గొప్ప కార్యము అనగా దేవాది దేవుడు బైబిల్లో చెబుతూ ఉన్నారు, ఎవరికైతే అవసరంలో ఉన్నారో వారి యొక్క అవసరాలు ఎవరైతే తీరుస్తారో అవి నాకు కూడా చేసినట్లే అని దేవుడు పలుకుతూ ఉన్నారు. ఈ సమయంలో ఇంతటి గొప్ప కార్యక్రమము అనగా పేదవారికి సహాయం చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీరికి ఎవరైతే సహాయం చేస్తారో ఆ యొక్క
వారి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాలని, మరీ ముఖ్యంగా ఈనాటి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలైనటువంటి మన ఎమ్మెల్యే గారికి దేవాది దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా ఉండాలని, వారు ఇంకా మరింతగా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మరింతగా తలపెట్టాలని, దేవుడు వారిని దీవించాలని, మరీ ముఖ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మన ఎమ్మెల్సీ గారిని, మన కార్పొరేటర్ గారిని అందరినీ కూడా దేవాది దేవుడు దీవించాలని, మరీ ముఖ్యంగా దీనికోసం ప్రయాసపడినటువంటి క్రిస్మస్ సమయం నుండి ఇప్పటి వరకు కూడా తోడుగా ఉన్నటువంటి యొక్క యూత్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యూత్కి కూడా మనస్ఫూర్తిగా దేవుని యొక్క దీవెనలు, ఆయన యొక్క వరాలు ఎల్లప్పుడూ కూడా ఉండాలని, చివరిగా మీ అందరికీ కూడా ఆ యొక్క దేవుని యొక్క ఆశీస్సులు, మరియతల యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా మీ అందరిపై కుమ్మరించాలని, దేవుని యొక్క వరాలు మీపై ఎల్లప్పుడూ కూడా ఉండాలని వేడుకుంటూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 49వ డివిజను ఇక్కడ సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో చేపూరి శ్రీనివాసరావు గారు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా క్రిస్మస్ ముందు రోజు నుంచి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ రావటం, ఈ రోజున ముగింపు కార్యక్రమం సందర్భంగా అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయటం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పశ్చిమ నియోజకవర్గం ముద్దుబిడ్డ అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన చేతుల మీదుగా, అలాగే కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా మా రుహుల్లా గారు అంటే ఎమ్మెల్సీ గారు వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా చాలామందికి దుప్పట్లు కానీ, చీరలు కానీ, అలాగే భోజనాలు వడ్డించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి అలాగే మంత్రి కూడా అవ్వాలని చెప్పేసి ఆ యేసుప్రభు దీవెనలో నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేడు వైసీపీ పార్టీ నుండి 3వ లిస్టు విడుదలయ్యే అవకాశం. మరో 29 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుపై అధిష్టానం ఫోకస్. ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ సీట్లపై కూడా కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్టానం. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన నేత అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఎప్పుడు జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారని విమర్శ. ఏపీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని ఈసీకి చెప్పామని వ్యాఖ్య. రాష్ట్రంలో కనీసం సొంత నివాసం లేని నేతలిద్దరూ సీఎం జగన్ కి సవాలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను మంత్రి అంబటి రాంబాబు విమర్శ. ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న జగనన్నను ఎవరూ ఢీకొట్టలేరని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.